మనం మనుషులం. మనం ఎలా బ్రతకాలి? తృప్తిగా సంతోషంగా బతకాలి అంటుంది శాస్త్రం. దురాశ ఉండకూడదు. తృప్తి లేని మనిషి ఏం చేస్తాడు? ఇంకా 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 సంపాదించాలి, ఇంకా బాగా సుఖపడాలి, ఇంకా ఇంకా అనే పంక ఆగదు. చనిపోయేదాకా వస్తువుల మీద, వ్యక్తుల మీద, ధనం మీద రంది, వ్యామోహం ఉంటూనే ఉంటుంది. జీవితాంతం ఇలా కోరికలు ఉండి తృప్తి లేకపోతే మరి భగవద్గీత క్లాసులకి, అష్టావకర గీత క్లాసులకి రావటానికి అసలు సమయమే ఉండదు. ఆధ్యాత్మికతను వాయిదా వేస్తూ వస్తారు. ఈ వ్యవహారం పూర్తయితే నేను వేదాంత క్లాసులకు వస్తాను, ఈ పని ఆ పని అంటూనే దేహత్యాగం చేస్తారు, అంటే చనిపోతారు. అంతేగాని వేదాంతం క్లాసులకు మాత్రం రారు. కాబట్టి మనం ఒక పని చెయ్యాలి. ఏమిటది? సంపాదన, అంటే ధన సంపాదన, భౌతిక సంపాదన ఒక దశలో ఆపాలి, ఆగాలి. ప్రయత్నపూర్వకంగా ఒక సంకల్పం చేసుకోవాలి, దృఢమైన సంకల్పం చేసుకోవాలి. ఈ భోగాలు, ఇంద్రియ సుఖాలు ఇక చాలు. నేను అష్టావకర గీత క్లాసులకు వెళ్ళి నా స్వస్వరూపం తెలుసుకుంటాను అని తీవ్రంగా అనుకోవాలి. వైరాగ్యం రావాలి, తపన ఉండాలి. ఇతరుల చేత చెప్పించుకోవద్దు, మీకు మీరే హద్దులు పెట్టుకోవాలి. సాధారణంగా మీ భౌతిక సంపదలు, హోదా, కీర్తి ప్రతిష్టలు చూసి మిమ్మల్ని ఈ లోకంలో అందరూ గౌరవిస్తారు. ఈ లోకం తీరే అంత. మీ ఆధ్యాత్మిక జిజ్ఞాస, మీ ఆధ్యాత్మిక ప్రగతిని ఎవరు పట్టించుకోరు. అందుకే ఆగండి, ఆలోచించండి, ఒక్కసారి అంతర్వీక్షణ చేసుకోండి, ఒక గీత గీసుకోండి. నేను సంపాదించింది ఇక చాలు, నేను ఆత్మవిద్యను అభ్యసించాలి, అదే నా జీవిత గమ్యం అనుకోండి. గురువు ద్వారా శ్రద్ధగా శాస్త్ర అధ్యయనం సాగించండి. శుభం భూయాత్.